ఈ జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాన్ని నడిపించుకోవడం, వారి జీవితం నడిపించుకోవడం, వారి బతుకుల్ని సరైన మార్గం నడిపించుకోవడం అనేది మరి ముఖ్యమైన పరిస్థితి. ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తే, ఒక వ్యక్తి నాయకుడిగా ఉంటే, నడిపించాలనుకుంటే ఆ వ్యక్తికి ఉండవలసినవి రెండు: యథార్థత, నేర్పరితనం. నేర్పరితనం లేకపోయినా, యథార్థత లేకపోయినా ఆ వ్యక్తి తనను నడిపించుకోలేడు, తన కుటుంబాన్ని నడిపించుకోలేడు, తనకు అప్పగించిన వ్యాపారాన్ని, తనకు అప్పగించిన పనిని పూర్తి చేయలేడు. కొంతమంది ప్రజల్ని నడిపించే నాయకుడు అవ్వలేడు. తను నాయకుడిగా ఉన్నప్పుడు తన కింద ఉన్నవారు తన మాటకు లోబడాలి, తన మాట వినాలి. అంటే ఆ మనిషికి ఉండవలసింది యథార్థత. యథార్థత లేకపోతే అతని మాట ఎవరు వినరు.